మనం ఆయన జనాంగం, మన అందరిపైన ఆయనకు హక్కు ఉంది. నా పాకెట్లో ఒక పెన్ ఉంది, ఇది నేను వెల ఇచ్చి కొనకముందు కనీసం దీన్ని పట్టుకోవటానికి కూడా నాకు హక్కు లేదు. ఎప్పుడైతే నేను దీన్ని వెల ఇచ్చి కొన్నానో దీని మీద పూర్తి హక్కులు నావి. అలాగూ ప్రభువైన యేసు ఎప్పుడైతే తన స్వరక్తం ఇచ్చి మనలను కొన్నారో మన పైన పూర్తి హక్కులు ఆయనవి. అలాంటి హక్కు కలిగినటువంటి ప్రభువైన యేసు స్మరణలో ఉన్న స్థానిక సంఘాన్ని పరీక్షించినప్పుడు, సంఘాన్ని పరీక్షించడం అంటే సంఘంలో ఉన్న ప్రతి ఒక్కరిని పరీక్షించడం, సంఘాన్ని పరిశీలించడం అంటే ప్రతి వ్యక్తిని పరిశీలించడం. పరిశీలించినప్పుడు ఏ వ్యక్తిలోని లోపము చూపించేంతగా ప్రభువైన యేసుకు ఏమీ కనబడలే. వాస్తవానికి ఆయన చూసింది తన కృపా దృష్టితో, ఆయన యొక్క రక్తంలో కడగబడే కార్యక్రమంతో మనుషులను చూసినప్పుడు లోపం కనపడలేదు స్మరణ స్థానిక సంఘానికి. అయినా సరే లోపము లేని స్మరణలో ఉన్నటువంటి స్థానిక సంఘానికి ప్రభు ఇచ్చిన హెచ్చరిక ఏంటో చూద్దామా? 2వ అధ్యాయం 10వ వచనంలో 10 దినములు శ్రమ కలుగును. ఎప్పటి వరకు? లోపం లేని సంఘాన్నే మరణం వరకు నమ్మకంగా ఉండమన్నప్పుడు